తండ్రిలో తండ్రిగా నీ ప్రార్థన నీ బిడ్డలను బహుగా ప్రభావితం చేస్తుందని వాస్తవం మర్చిపోకండి. గతంలో అదే ప్రాంతానికి పౌలు వచ్చినప్పుడు పెద్ద గొడవ అయింది. పౌలును బర్నబాను భయంకరంగా హింసించారు, కొట్టారు. ఆ ప్రాంతం అంతా ఆ విషయం తెలుసు. ఎవరో పౌలు అట, ఎవరో బర్నబా అట ఈ ప్రాంతానికి వచ్చి సువార్త ఏదో ప్రకటించారట, వాళ్ళకు సంబంధించిన దేవుడి గురించి మాట్లాడారట, చావగొట్టేశారట, వాళ్ళని చచ్చిపోయారని చెప్పేసి తాళ్ళు కట్టి ఊరు బయటకు ఈడ్చుకుపోయారట అనేది అక్కడున్న ప్రచారం. ఆ విషయాన్ని ఖచ్చితంగా తిమోతి చూశాడు, తిమోతి తల్లి కూడా కళ్ళారా చూశారు. పౌలు బర్నబా అక్కడ సువార్త ప్రకటించడం వారు విన్నారు, దేవుని పేరట అద్భుతం చేయడం చూశారు. ఆనాడు అది విశ్వసించారు. అదే సమయంలో వారిని చావగొట్టడం కూడా చూశారు. తిమోతి తల్లి ఖచ్చితంగా అనుకుంటుంటుంది, పాపం వీళ్ళు వచ్చి సువార్త ప్రకటించి వెళ్ళారు, అలా సువార్త ప్రకటించిన పుణ్యానికి వీరిని చావగొట్టేశారు. వీళ్ళకి ఎక్కడా సుఖం ఉండదు, ఎక్కడా సౌఖ్యం ఉండదు, ఎక్కడా సంతోషం ఉండదు. ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించిన ఇలాగే చావగొట్టేస్తారు, ఇలాగే బతకకుండా చేసేస్తారు. అయ్యో, ఈ సేవకులకు ఎక్కడుంది క్షేమం, ఈ సేవకులకు ఎక్కడుంది భద్రత అని తను ఖచ్చితంగా లోపట మదన పడిపోయి ఉండుండొచ్చు. కానీ ఆ తర్వాత క్షేమంగా పౌలు బర్నబా లుస్త్రాకు వచ్చిన తర్వాత గడిచిన కాలంలో వాళ్ళు వచ్చి చేసినటువంటి పరిచర్య ప్రతిఫలాన్ని వారు చూస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులు, నీ జీవితంలో నువ్వు చేదు అనుభవం గుండా వెళుతున్నావేమో, ఊహించినటువంటి ఒక పరిణామము గుండా వెళ్తున్నావేమో, దిగులు పడద్దు. కొంతకాలమైన తరువాత ఆ చేదు అనుభవమే నీ జీవితంలో మధురమైనటువంటి ఆశీర్వాదముగా దేవుడు మారుస్తాడు. నా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, కానీ వాటిని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. అలాగే నీ జీవితంలో కూడా, అలాగే పౌలు బర్నబా జీవితంలో మీరు చూడండి. గడిచిన కాలంలో వారు చేసిన సేవకు ప్రతిఫలం వారు చూడలేదు అనుకున్నారు, కానీ ఆ తర్వాత వెళ్ళి చూస్తే వారు విత్తిన విత్తనాలు ఫలించినాయి. తిమోతిని చూశాడు, ఎంత చురుగ్గా ఉన్నాడో చూశాడు, ఎంత ఆత్మీయంగా ఉన్నాడో చూశాడు, ఎంత ఉత్సాహంగా ఉన్నాడో పౌలు చూశాడు. పౌలు చూసి, బాబు తిమోతి, నాతో పాటు వచ్చి సేవలో పాల్పంచుకుంటావా? నాతో పాటు సేవలో నువ్వు కూడా పాల్పంచుకుంటావా అని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు ఖచ్చితంగా తిమోతి ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళ అమ్మని అడుగుతాడు కదా, అమ్మా, ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు తనతో పాటు సేవకు తీసుకెళ్తానంటున్నాడు, నన్ను వెళ్ళమంటావా? ఆ తల్లికి బాగా తెలుసు, పౌలుతో కానీ బర్నబాతో కానీ ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళకు కూడా దెబ్బలు తప్పవని. వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ ఒక దుమారం లేస్తుంది, వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ వ్యతిరేకత లేస్తుంది. వాళ్ళు ప్రకటించే సువార్తను అంగీకరించే వారి కన్నా వారి ప్రకటించే సువార్తను వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. తన కళ్ళ ముందే పౌలును భయంకరంగా కొట్టారు, రాళ్లతో కొట్టారు, చావగొట్టారు. అలాంటి పౌలుతో ఏకైక కొడుకైనటువంటి ఒక్క కొడుకును తిమోతి తల్లి పంపించగలదంటారా? ఆలోచించండి. నాయనా, సేవ చేయాలనుకుంటే ఇక్కడే చేయరా, ఈ ప్రాంతంలోనే చేయరా, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య చేసుకోరా, పౌలు గారితో వెళ్ళొద్దులేరా. ఎందుకు మమ్మీ? క్షేమం కాదురా, పౌలు గారితో నువ్వు వెళ్ళావంటే నువ్వు తిరిగి వస్తావనే నమ్మకం నాకు ఉండదురా. చూస్తూ చూస్తూ నా కొడుకు అయిన నిన్ను నేను పోగొట్టుకోలేనురా, కాబట్టి దయచేసి పౌలు గారితో నువ్వు వెళ్ళొద్దురా అని చెప్పి అందనుకుంటున్నారా? లేదండి. ఆ తల్లికి తెలుసు, తిమోతి ఒకవేళ పౌలుతో పాటు పరిచర్యలో పాల్పంచుకుంటే తన కుమారుని యొక్క జీవితానికి భద్రత లేదని, తిరిగి వస్తాడో రాడో తెలియదని. కానీ ఆ తల్లి తీర్మానం తీసుకుంది. ఎడు తెలుసా? వెళ్ళు నాయనా, అంత గొప్ప సేవకుడితో నువ్వు కలిసి సేవ చేయటం అంతకంటే గొప్ప భాగ్యమేముంది, సంతోషంగా వెళ్ళు అని ఆ తల్లి పంపించిందండి. ఒక కొడుకు ప్రమాదంతో కూడిన పరిచర్య చేయటానికి, ప్రాణాపాయ స్థితి గుండా వెళ్ళే పరిచర్య చేయటానికి, ప్రభువును ప్రకటిస్తున్న పుణ్యానికి పాపిష్టి వారి చేతుల్లో ప్రాణం పోగొట్టుకోవలసి వస్తుంది అని తెలిసినా సరే
ఆ తల్లి తన కుమారుడిని పంపించిందండి. సహోదరులు సహోదరులు అడుగుతున్నాను, నిజంగా మనం దేవుని సేవను ప్రేమించేవారమేనా? నిజంగా మనం దేవుని సంఘాన్ని ప్రేమించేవారమేనా? నిజంగా దేవుని సేవకుడిని ప్రేమించేవారమేనా? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. సేవకుడే లేకపోయినట్లయితే సువార్త ప్రకటించబడదు. సువార్త ప్రకటించబడకపోతే సేవ స్థాపించబడడం సాధ్యం కాదు. సేవే లేకపోయినట్లయితే సంఘములు స్థాపించబడవు. సంఘములే స్థాపించబడకపోతే ఈ లోకంలో నశించిపోతున్న వారికి రక్షణ దొరికే ఛాన్స్ లేనేలేదు. ఆ మాట మీకు అర్థమైందా? సేవకుడే లేకపోయినట్లయితే సువార్తకు ప్రకటించడం అవకాశం ఉండదు. సువార్త ప్రకటించకపోతే సేవలు స్థాపించబడవు. సేవే లేకపోయినట్లయితే సంఘములు స్థాపించబడవు. సంఘములే స్థాపించబడకపోయినట్లయితే ఈ లోకంలో మనుషులు రక్షించబడడం సాధ్యము కాదు. సేవకుడితో పాటు వెళితే నా కుమారునికి ప్రమాదము అని చెప్పి ఆ తల్లి తన కుమారుని దాచిపెట్టే ప్రయత్నం చేయలేదండి. సంతోషంగా దేవుని సేవకు తన కుమారుణ్ణి అప్పగించింది. తన కుమారుని ప్రాణానికి ప్రమాదము ఉంది అని తెలుసు కూడా.